నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామనే బెదిరింపులు తీవ్రమైన ప్రపంచ ఆర్థిక ఆహార భద్రతా పరిణామాలకు దారితీయొచ్చని యుఏఈ హెచ్చరించింది. అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాల్లో ఈ జలమార్గం పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేసింది. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కమోడిటీ మార్కెట్లపై అనధికారిక ఇంటరాక్టివ్ డైలాగ్ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలోని యుఏఈ శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి సారా అల్ అవది పాల్గొని మాట్లాడారు. ఇరాన్ చట్టవిరుద్ధమైన చర్యలు, బెదిరింపులు ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అడ్డంగా మారబోతున్నాయని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని, ముఖ్యంగా చట్టబద్దమైన రవాణా హక్కును ఉల్లంఘిస్తూ ఇరాన్ ఈ జలసంధిని చట్టవిరుద్ధంగా మూసివేయడం వల్ల రవాణా, బీమా ఖర్చులు పెరిగాయని అన్నారు. సప్లై చైన్లలో ఇబ్బందులు ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలలో తీవ్ర అస్థిరత ఏర్పడిందని అల్ అవతి పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటిగా ఉందని, ఇది కేవలం ఇంధన సరఫరాల ప్రవాహానికే కాకుండా ప్రపంచ ఆహార ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలతో సహా కీలకమైన వస్తువుల రవాణా కూడా అత్యవసరమని ఆమె అన్నారు. జలసంధిలోని ఉద్రిక్తతలకు సంబంధించిన అంతరాయాలు ముఖ్యంగా ఎరువుల మార్కెట్లను ప్రభావితం చేశాయని, నత్రజని ఎరువుల ధరలు 80% వరకు పెరిగాయని గుర్తు చేశారు. ఈ పెరుగుదల ప్రపంచ ఆహార వ్యవస్థలపై అదనపు ఒత్తిడిని పెంచిందని, ఇప్పటికే ఆహార అభద్రతతో పోరాడుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత తీవ్రతరం చేసిందని ఆమె అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చే అంతర్జాతీయ జలమార్గాలను ఏ ఒక్క దేశం బందీగా ఉంచలేదని ఆమె అన్నారు. అంతర్జాతీయ చట్టం మరియు సంబంధిత భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా సముద్ర భద్రతను కాపాడాలని, తద్వారా నౌకాయాన స్వేచ్ఛకు అందరూ కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఏపీసీఓ మరియు హోరైజన్ గ్రూప్ జారీ చేసిన గ్లోబల్ బ్యూరోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్ 2026లో పరిపాలనా సామర్థ్యం మరియు సేవా పనితీరులో ఖతార్ ప్రపంచంలోని అగ్రగామి ప్రభుత్వాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఖతార్ జాతీయ ప్రణాళికా మండలి ప్రకటించింది. ప్రభుత్వ సేవలను పూర్తి చేసే వేగంలో 83.2% స్కోరుతో టైం ప్రమాణంలో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ట్రాన్స్పరెన్సీలో 82.9% స్కోరు, సేవా ఫలితాల విశ్వసనీయతలో 82% స్కోరు, తక్కువ ఆర్థికేతర భారాలతో సేవలను సులభంగా పొందగల సామర్థ్యంలో 81.5% స్కోరు, అందుబాటులో 73.1% స్కోరుతో ఖతార్ ప్రాంతీయంగా మొదటి స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. వ్యాపారాల విషయానికి వస్తే పారదర్శకతలో ఖతార్ 82.2% స్కోరుతో ఈ ప్రాంతంలో మొదటి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. సమయపాలనలో 83.4% స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఊహించగల సామర్థ్యంలో 81.3% స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలు డిజిటల్ సేవల సామర్థ్యాన్ని పెంచడానికి, విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఖతార్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు మద్దతు అన్నారు. ప్రభుత్వ సేవలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగంలో కూడా ఖతార్ అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉంది. సేవలను పొందేటప్పుడు 65% వ్యాపారాలు ఏఐ సామర్థ్యం గల సాధనాలను ఉపయోగించుకుంటున్నాయని వెల్లడించింది. గ్లోబల్ బ్యూరోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది వ్యక్తులు మరియు వ్యాపారాలు ప్రభుత్వ సేవలను మరియు అధికారిక సవాళ్లను కొలవడానికి రూపొందించిన మొట్టమొదటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణం. వేలాది మంది వినియోగదారుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ ఇండెక్స్ ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది. విమానాలలో పోర్టబుల్ చార్టర్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడానికి సంబంధించిన నిబంధనలను సౌదీ అరేబియా అప్డేట్ చేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త చర్యలున్నాయని, విమానయాన భద్రత మరియు రక్షణను బలోపేతం చేయడమే వీటి లక్ష్యమని అధికార యంత్రాంగం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు మరియు క్యాబిన్ సిబ్బంది పోర్టబుల్ పవర్ బ్యాంకులను రీఛార్జ్ చేసుకోవడం నిషిద్ధం. ఈ నిబంధనలు పవర్ బ్యాంకులను విమాన క్యాబిన్లోని హ్యాండ్ లగేజ్కు మాత్రమే పరిమితం చేస్తాయి. వాటిని చెక్ బ్యాగేజ్లో ఉంచడానికి నిషేధిస్తాయి. ప్రయాణికులు ఒక్కొక్కరు గరిష్టంగా 2 పోర్టబుల్ ఛార్జర్లను తీసుకువెళ్ళడానికి అనుమతించబడతారు. ఇందులో భాగంగా అదనపు ముందు జాగ్రత్త భద్రతా చర్యగా విమాన ప్రయాణాల సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంకుల వాడకాన్ని నివారించాలని అధికారులు సిఫారసు చేశారు. పెరుగుతున్న ప్రపంచ మరియు ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య వ్యవస్థల ఫైనాన్సింగ్ను కొనసాగించే మార్గాలపై కువైట్ WHO చర్చలు జరిపాయి. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ డాక్టర్ సల్మాన్ అల్ సబా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్
గెబ్రియసన్తో చర్చించారు. అంటువ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థలు, సమాచార మార్పిడిని మెరుగుపరచడంపై వారు చర్చించారు. ఈ సమావేశంలో మహమ్మారుల ఒప్పందంపై కూడా చర్చ జరిగింది. భవిష్యత్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు కువైట్ మద్దతిస్తుందని షేక్ డాక్టర్ సల్మాన్ పునరుద్ఘాటించారు. ఆరోగ్య మరియు మానవతా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో, ముఖ్యంగా ప్రాంతీయ సమన్వయాన్ని మెరుగుపరచడంలో కువైట్ పోషిస్తున్న చురుకైన పాత్రను గెబ్రియసన్ ప్రశంసించారు. రెండు మిత్ర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గై ఫార్మెలిన్కు ఒక లేఖను పంపారు. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను అందులో లేఖలో ప్రస్తావించారు. బెన్లోని స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఫెడరల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు మరియు ఫెడరల్ విదేశాంగ శాఖ అధిపతి ఇగ్నాచియో కాసిస్తో జరిగిన సమావేశం సందర్భంగా స్విస్ సమాఖ్యలో ఒమన్ సుల్తానెట్ రాయబారి మహమ్మద్ బిన్ హమద్ అల్ హతానీ ఈ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజల ఉన్నతి కృషి చేయాలని ఆకాంక్షించారు. బహ్రెయిన్లోనే అత్యంత పురాతనమైన హోటల్ అయిన బహ్రెయిన్ హోటల్ను ప్రైవేట్ రంగానికి చెందిన భాగస్వాములతో కలిసి పునరుద్ధరణ మరియు నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్నట్లు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ తెలిపింది. మనామాలోని ఈ పురాతన చారిత్రక కట్టడాన్ని శిథిలావస్థ నుండి తిరిగి ప్రజల ముందుకు తీసుకురావాలని ఎంపీలు కోరుతున్న నేపథ్యంలో ఈ మేరకు అథారిటీలోని హెరిటేజ్ డైరెక్టర్ జనరల్ షేక్ మహమ్మద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా వెల్లడించారు. ఈ భవనం బహ్రెయిన్ మొదటి హోటల్గా మరియు మనామాకు చారిత్రక విలువ కలిగిన ప్రాపర్టీగా ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందని తెలిపారు. ఈ హోటల్ను అబ్దుల్ నూర్ అల్ బస్తాక్ నిర్మించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ దీనిని స్వాధీనం చేసుకునే వరకు ఇది అతని కుటుంబ యాజమాన్యంలో ఉంది. బహ్రెయిన్ హోటల్ను పునరుద్ధరించి నిర్వహించడానికి ఒక పెట్టుబడిదారుని తీసుకురావాలని తాము కోరుకుంటున్నట్లు అథారిటీ 2022లో ప్రకటించింది. అప్పట్లో నిబంధనలకు అనుగుణంగా అత్యధిక బిడ్ వేసిన వారికి ఈ కాంట్రాక్ట్ను కేటాయించారు. ఈ హోటల్ భవనానికి గొప్ప వారసత్వ విలువ ఉందని, దీని ముఖభాగం ఒక సాంప్రదాయిక శైలిని కలిగి ఉందన్నారు. మొహరాకులోని సూక్ అల్ కైసరియా తరహాలో దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించి ఒక వారసత్వ భవనంగా మార్చాలని తాము ప్రతిపాదించామని తెలిపారు. ఈ భవనం యొక్క వారసత్వ విలువ గురించి ఎంపీ డాక్టర్ మునీర్ సెరీర్ ప్రత్యేకంగా వివరించారు. బహ్రెయిన్ హోటల్ను కేవలం ఒక పాత ప్రాపర్టీగా కాకుండా మనామా జ్ఞాపకాల్లో ఒక భాగంగా చూడాలని ఆయన అన్నారు. గల్ఫ్ నుండి వచ్చిన చాలా మందికి ఈ ప్రదేశం ఇప్పటికీ గుర్తుంటుందన్నారు. ఈ ప్రాంతంలో బహ్రెయిన్ ఒక తొలి వాణిజ్య సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని తెలిపిన విదేశీ సందర్శకుల జ్ఞాపకాల్లో కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఆ భవనాన్ని పునరుద్ధరించి చక్కగా నిర్వహిస్తే టూరిజానికి ప్రోత్సాహం లభిస్తుందని డాక్టర్ సెరూర్ అన్నారు. వారసత్వ హోటల్ లేదా సాంస్కృతిక కేంద్రంతో సహా అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ రంగ భాగస్వాములతో కలిసి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికల ద్వారా తుది వినియోగాన్ని నిర్ణయిస్తామని షేక్ మహమ్మద్ అన్నారు. ఈ భవనం తిరిగి ఒక సజీవ కార్యక్షేత్రంగా మారాలన్నదే అధికార యంత్రాంగం లక్ష్యమని ఆయన అన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.